రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోతున్న స్టోరీ పల్లెటూరు కోడలు 2వ భాగం. ఇలా నితిన్ దివ్యని తీసుకుని తమ ఇంటికి బయలుదేరుతాడు. వారిని చూసిన విష్ణు, అంకుల్ ఏం జరిగిందో చూశారా? బలరామయ్య నితిన్ దివ్యలను చూసి, ఎవర్రా ఈ అమ్మాయి? ఏంట్రా ఇదంతా? నాన్న, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ మాటలు విన్న బలరామయ్య, యశోద, మానస, వంశీ, హారిక ఒక్కసారి ఆశ్చర్యపోతారు. నితిన్, నీకు ఆల్రెడీ ఒక సంబంధం చూశానని చెప్పాను. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నువ్వు నా మాటనే లెక్క చేయకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని సరాసరి ఇంటికే తీసుకొస్తావా? నాన్నగారు, మీరు సంబంధం చూసే రోజు నాకు చెప్పలేదు. మీరు సంబంధం చూశాక నాకు చెప్పారు. అప్పటి వరకు నా మనసులో ఏ అమ్మాయి లేదు. అనుకోకుండా పెళ్లిలో ఈ అమ్మాయిని చూశాను. నాకు నచ్చింది. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. పరిస్థితుల ప్రభావంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. నా మాటంటే నీకు విలువ లేదురా? మన అంతస్తేంటి, వాళ్ళ అంతస్తేంటి? లో క్లాస్ పీపుల్. పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకువచ్చి ఈ ఇంటి పరువు తీశావు కదరా. అప్పుడు యశోద, నితిన్, నువ్వు నాన్నగారి మాటలు వినాల్సింది. అమ్మా, మేము చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా మధ్యతరగతి వాళ్ళమే కదా. అయినా మా మామగారికి ఊళ్ళో 20 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు ఉంది. వాళ్ళ అన్నయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. అయినా నాన్నగారు, ఎంతసేపు ఆస్తులే ముఖ్యం కాదు. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమానురాగాలు, ఒకరి మీద ఒకరికి నమ్మకం. అప్పుడు బలరామయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి కోపంతో వెళ్తాడు. అక్కడే ఉన్న హారిక, ఏంటి ఈ లో క్లాస్ అమ్మాయి నా తోటి కోడలా అని అనుకుంటుంది. ఇలా మరునాడు, నితిన్, అసలేం జరిగిందిరా? కనీసం మాట వరుసకైనా నీ ప్రేమ విషయం నాకు చెప్పనేలేదు. నితిన్ జరిగిన విషయమంతా వంశీకి వివరిస్తాడు. మొత్తానికి భలే పల్లెటూరు, భలే ఫ్యామిలీరా వీళ్ళది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకున్నావు. నీకో విషయం తెలుసారా? లైఫ్లో మనకు నచ్చని చదువు చదవచ్చు, మనకు నచ్చని బిజినెస్ చేయొచ్చు. కానీ లైఫ్లో మనని అర్థం చేసుకునే భార్య విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. అమ్మా దివ్య, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ బావగారు. ఇలా జరుగుతుండగా, దివ్య, మా ఇంట్లో వాళ్ళ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడకు. కొన్ని రోజుల తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. నిజానికి మేము కూడా చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. ఏమండి, మీరు అంతలా చెప్పాలా? ఏ ఆడదానికైనా తను ఇష్టపడే మగాడి కంటే తనను ఇష్టపడే మగాడిని భర్తగా పొందడం కంటే ఇంకేం కావాలి? దివ్య ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేస్తుంది. బలరామయ్య ఆఫీసుకు వెళ్తూ ముగ్గు తొక్కబోతుంటే, మామయ్య, ఏంటమ్మా? ముగ్గు మహాలక్ష్మి మామయ్య గారు, తొక్కకూడదు. చూడమ్మా, పట్టణంలో కూడా ఈ పల్లెటూరు చదస్తాలేంటమ్మా? మనం ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మన ఆచార సాంప్రదాయాలను గౌరవించాలి. ముగ్గుని తొక్కితే సిరి వెళ్ళిపోతుందంట. తొక్కకుండా వెళ్ళండి మామయ్య గారు, ఎందుకంటే మనం బాగుండాలి కదా. పర్వాలేదమ్మా, మీ పల్లెటూరు వారికి ఏమీ తెలియదనుకున్నాను. కానీ నువ్వు చాలా సాంప్రదాయం కల అమ్మాయివి అని బలరామయ్య అక్కడి నుండి వెళ్తాడు. ఇలా జరుగుతుండగా దివ్య వాళ్ళ అమ్మ లక్ష్మమ్మకు ఫోన్ చేస్తుంది. అమ్మా, నువ్వు నాన్న అన్నయ్య ఎలా ఉన్నారు? మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాం అమ్మా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళినప్పటి నుండి ఎలా ఉన్నావని ఒకటే దిగులు. అదేం లేదమ్మా, నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. మా అత్త, మామయ్య, ఆడపడుచు, బావగారు, తోడికోడలు అందరూ చాలా మంచివారు. చాలా సంతోషం అమ్మా. ఆ భగవంతుని దయ వల్ల ఒక మంచి కుటుంబానికి కోడలుగా వెళ్ళావు. అమ్మా, నాన్నని అన్నయ్యని అడిగినట్టు చెప్పు. అలాగే అమ్మా, ఉంటాను. ఇలా దివ్య వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడు వంట మనిషి రంగమ్మ, అదేంటమ్మగారు, మీరు వంటగదిలోకి వచ్చారు? మీకేం కావాలో చెబితే నేనే తీసుకొచ్చిస్తాను. అదేం లేదు రంగమ్మ,
ఈరోజు నేను వంట చేస్తాను. అమ్మగారు, మీరు వంట చేశారని పెద్దమ్మగారికి తెలిస్తే మమ్మల్ని పనిలోంచి తీసేస్తారండి. రంగమ్మ, నేను అమ్మగారితో మాట్లాడతాలే. ఇలా ఆ రోజు దివ్య వంటలన్నీ తానే చేసి చక్కగా డైనింగ్ టేబుల్పై సిద్ధంగా ఉంచుతుంది. అప్పుడు అందరూ భోజనానికి వస్తారు. ఆ వంటలను చూసిన మానస, హారిక, ఇదేంటి ఈ చెత్తంతా? అడ్డమైన చెత్త తింటే లేనిపోని రోగాలు వస్తాయి అంటూ వారికి ఇష్టమైన పండ్లు, సలాడ్లు తింటూ ఉంటారు. ఇటు వంశీ భోజనం చేస్తూ, అమ్మా, దివ్య వంటలన్నీ ఎదరగట్టేసింది. ఇటు బలరామయ్య, అమ్మా దివ్య, చాలా రోజుల తర్వాత రుచికరమైన భోజనం తింటున్నాను. ఈ మాటలు విన్న దివ్య చాలా సంతోషిస్తుంది. ఇలా ఆ రోజు రాత్రి, వదిన, ఆ పల్లెటూరిది వంటలు అంత బాగా చేసిందా? ఒక్కసారి చూద్దాం పద అంటూ హారిక, మానస డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి భోజనం చేస్తుంటారు. వదినా, నిజంగానే వంటలు చాలా బాగున్నాయి. అప్పుడు అక్కడికి దివ్య వస్తుంది. దివ్యను చూసిన మానస, హారిక ఒక్కసారి షాక్ అవుతారు. అదేంటోదినా, ఈ అడ్డమైన చెత్త తింటే మీ ఆరోగ్యం పాడవదు? అప్పుడు మానస సిగ్గుతో, క్షమించమ్మా దివ్య, అందరి ముందు నువ్వు పల్లెటూరు దానివని నిన్ను, నీ వంటలను అవమానించాను. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, నన్ను క్షమాపణ అడగడమేంటి? అక్కయ్య, ఇంతకీ వంటలెలా ఉన్నాయి? సూపర్ దివ్య. ఇలా దివ్య ఇంట్లో వాళ్ళందరితో కలివిడిగా ఉండేది. ఇలా జరుగుతుండగా, మావయ్య గారు, నేను సొంతగా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. ఆస్తిలో మీ అమ్మాయికి రావాల్సిన వాటాకిస్తే. విష్ణు, ఇప్పుడు నీకు ఇక్కడ ఏం తక్కువైందని అలా అడుగుతున్నావు? నా కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపే ఉద్దేశం లేకనే ఇల్లరికం ఉంటావని నీకిచ్చి పెళ్లి చేశాను. ఇక ఆస్తి విషయమంటావా? సమయం వచ్చినప్పుడు నా కొడుకులతో సమానంగా కూతురికి ఆస్తిలో వాటా ఇస్తాను. అప్పుడు విష్ణు ఇలా అనుకుంటాడు, అదేంటి, ఎంతో ప్లాన్ చేసి వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా మామయ్య గారేంటి ఆస్తివ్వమంటే ఏవో కబుర్లు చెబుతున్నాడు అని అనుకుంటాడు. మామయ్య గారు, మీ ఇష్టమండి. నేనేదో సొంతగా వ్యాపారం చేసి నా కాళ్ళపై నేను నిలదొక్కుకోవాలనుకున్నాను. నేనేదైనా పొరపాటుగా మాట్లాడితే, విష్ణు, నీ గురించి నాకు తెలియదా? ఇలా మరునాడు విష్ణు అకౌంటెంట్ ఆనంద్ వద్దకు వెళ్తాడు. ఆనంద్ గారు, నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలండి. విష్ణు గారు, బలరామయ్య గారు తన అనుమతి లేనిది ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదన్నారు. అప్పుడు విష్ణు కోపంతో అక్కడ నుండి వెళ్తాడు. ఇలా ఆ రోజు సాయంత్రం, మానస, అసలు నేను ఈ ఇంటి అల్లుడినా, లేక ఇంతకుముందులా మీ నాన్న దగ్గర పనిచేసే ఉద్యోగినా? మీ నాన్నగారు ఆస్తిలో మనకు రావాల్సిన వాటా ఇవ్వమంటే దానికి ఇంకా సమయం ఉంది అంటున్నాడు. మానస, పోనీ నువ్వైనా మీ నాన్నని ఆస్తిలో వాటా రాసివ్వమని అడగచ్చు కదా. మన వాటా మనకిచ్చాడనుకో, ఏం చక్క మనం ఫారెన్ వెళ్ళి బిజినెస్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అవుదాం. ఏవండి, మా నాన్నగారు అతను అనుకున్నదే చేస్తాడు. ఎవరు చెప్పినా వినడు. నా మాట విని మీరు కాస్త ఓపిక పట్టండి. ఓపిక పడతాను మానస. సరైన సమయంలో నేనేంటో చూపిస్తా. తర్వాత జరిగే పరిణామాల గురించి తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.